హలో మామ, ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది భయ. నా ఫీలింగ్స్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చూసినప్పుడు అయితే నాది ఒక్కటే ఫీలింగ్ భయ. అందరు పోలీసుడు రీమేక్ సినిమా అనుకున్నారు, అది ఏదో అన్నారు కానీ పుకార్ వేసింది. రీమేక్ సినిమా అయితే కాదు భయ. సినిమా అయితే చాలా బాగుంది కానీ కొద్దిసేపు అయితే బోరింగ్ లెక్క కనబడుతుంది, కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. మిగతా దాంట్లో మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. ఆ పోలీసు అన్న స్వాగ్, పోలీస్ డ్రెస్ వేసుకుంటే అన్నకు పూనకాలే వస్తూనే ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాడు. కొన్ని ఓజీ షేడ్స్ కూడా కనపడ్డాయి. ఇలా అయితే స్టార్టింగ్ నుంచి సినిమా అయితే ఒక జయ్యన్ లేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా సినిమా అయితే చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంది భయ. తర్వాత ఎక్కడైతే మన హీరోయిన్ కోసం ఒక హీరోయిన్ వచ్చి అక్కడ చేస్తుందో అక్కడ నుంచి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. తర్వాత మంచిగా ఉంటుంది. తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మాత్రం కొంచెం హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంటుంది సెకండ్ పార్ట్లో. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంటుంది. తర్వాత మిగతాదంతా సినిమా మాత్రం ఇచ్చి పడేసాను అనుకోరాదు. పవన్ ఫ్యాన్స్కి మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. అన్న స్వాగ్ కానీ మొత్తం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేటట్టు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా ఎనర్జీ కానీ ఆ స్టిల్స్ కానీ ఎప్పుడూ ఒక డౌట్ బేరకు ఏ సినిమాలో చూసినా పవన్ కళ్యాణ్ ఒక లుంగితో ఒక ఫైట్ ఉంటుంది భయ. ఆ మేనేజర్ నాకు ఎందుకో ఒత్తిగా రొటీన్ ఫీల్గా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించి కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.